హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొబైల్ని యూజ్ చేసి యూట్యూబ్ కోసం క్రియేటివ్గా థంబ్నెయిల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. ముందుగా మనం ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకునే ముందు యూట్యూబ్కి థంబ్నెయిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. మీరు యూట్యూబ్ని ఓపెన్ చేసేసి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి చాలా వీడియోస్ కనిపిస్తుంటాయి. కానీ అందులో మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్ ఆర్ అట్రాక్టివ్ థంబ్నెయిల్ కనిపిస్తుందో మీరు దాన్నే ఓపెన్ చేస్తారు. ఓకేనా, మీరు ఆ వీడియోని పూర్తిగా చూడొచ్చు, చూడకపోవచ్చు, బట్ క్రియేటివ్ థంబ్నెయిల్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఓపెన్ చేసి అయితే చూస్తారు. అలాగే మనం చాలా చూస్తుంటాం, చాలామంది ఫేక్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకుంటుంటారు. అంటే వాళ్ళు లోపల వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బయట థంబ్నెయిల్స్ ఏదో రకం ఉంటుంది. ఓకేనా, అలాంటి వాటికి కూడా మీరు చూసినట్లయితే చాలా వ్యూస్ ఉంటాయి. వాళ్ళ వీడియోని వ్యూయర్స్ పూర్తిగా చూడొచ్చు, చూడకపోవచ్చు, బట్ క్లిక్స్ అయితే ఉంటాయి. ఇదంతా ఎలా? ఓన్లీ థంబ్నెయిల్సే. థంబ్నెయిల్ వల్లనే అలా అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి. సో మీరు దీన్ని బట్టి ఏమి అర్థం చేసుకోవాలి? మన వీడియో రీచ్ అవ్వాలంటే తప్పకుండా ఒక మంచి థంబ్నెయిల్ అయితే ఉండాలి. ఓకేనా, మన వీడియో మంచిగా రీచ్ అవ్వాలంటే ఒక మంచి థంబ్నెయిల్ అయితే పక్కా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మనం తెలుసుకుందాం థంబ్నెయిల్స్ అనేది మొబైల్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఆర్ పీసీ ఉన్నట్లయితే మీరు సింపుల్గా పవర్ పాయింట్ యూజ్ చేసి అయితే క్రియేట్ చేయొచ్చు. లేకపోతే మాత్రం ఈ వీడియో మీకైతే తప్పకుండా యూజ్ అవుతుంది. సో దీనికోసం ముందుగా మీ మొబైల్ని అయితే తీసుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ అని సెర్చ్ చేయండి. సో ఒక వీడియో ఎడిటర్ యాప్ అయితే మనకు కనిపిస్తుంది, దాన్ని అయితే మీరు సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇదైతే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే వేరే ప్రీమియం ఉంటే మీరు అది కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మీరు అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దాన్ని ఓపెన్ చేసేయండి. ఓకేనా, తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. వీడియో, ఫోటో, కాలేజ్ అని ఇలా 3 ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాం? థంబ్నెయిల్ అంటే ఏంటి? ఫోటో. సో ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మన యూట్యూబ్ థంబ్నెయిల్కి ఏదైతే బ్యాక్గ్రౌండ్, ఎల్లో కలరు, ఏదో కలరు, లేకపోతే మీకు ఇంకేమైనా మిక్స్ ఆఫ్ కలర్స్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాప్లో కూడా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చకపోతే గూగుల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు సెర్చ్ చేయండి యూట్యూబ్ కోసం ఫ్రీ థంబ్నెయిల్స్ అని సెర్చ్ చేసి ఫ్రీ థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్స్ అని సెర్చ్ చేసినప్పుడు అక్కడ చాలా వస్తాయి. అందులో నాన్ కాపీరైటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని చూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకొని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేదు మేము యాప్లో ఉన్నవి యూజ్ చేస్తాము అంటే ఇక్కడ మనకు ఫస్ట్కి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, బ్లాంక్ అని. దాన్ని సింపుల్గా సెలెక్ట్ చేయండి. సో బ్లాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్లో మనకు క్యాన్వాస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో సింపుల్గా దానిపై క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ మీరు ఏమంటే రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన యూట్యూబ్ కాబట్టి 16:9 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్పై క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. కాదు నాకు వేరే బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే ఇక్కడ మనకి యాప్లో కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి, మీరు అవి యూజ్ చేయొచ్చు. సింపుల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చేసి చూసుకున్నట్లయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కాదు మాకు ఓన్లీ కలర్స్ కావాలంటే కూడా ఇక్కడ అలాంటివి కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు నచ్చింది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్పై క్లిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఒక మంచి క్యాప్షన్ అయితే పెట్టాలి. అది ఎలా ఉండాలంటే ఇంట్రెస్టింగ్ అయితే తప్పకుండా ఉండాలి. ఓకేనా, మీరు పారాగ్రాఫ్లు రాయాల్సిన అవసరం లేదు. క్యాప్షన్ జస్ట్ 10 words లోపు ఉండే ఒక మంచి క్యాప్షన్ ఏదైతే యూజర్స్ని, వ్యూయర్స్ని అట్రాక్ట్ చేస్తుందో అలాంటి క్యాప్షన్ అయితే చూజ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఒక మొబైల్ రివ్యూ ఇస్తున్నాను అనుకోండి. సో నేను ఆ మొబైల్ పేరు రాసేసి మొబైల్ రివ్యూ అని రాస్తే ఎవరు చూడడు. అదే నేను ఆ మొబైల్ ఫోటో పెట్టేసి ఈ మొబైల్లో కెమెరా అదిరిపోయింది అని పెట్టాను అనుకోండి, అది ఇదేం మొబైల్, కెమెరా ఎలా ఉంది అని చూడడానికి అయితే వస్తారు. ఇలా మీరేం చేయాలి? ఒక బోరింగ్ ఉన్న క్యాప్షన్ని దాన్ని ఇంట్రెస్టింగ్గా మార్చి మన థంబ్నెయిల్స్లో అయితే యూజ్ చేసుకోవాలి. అలా మనకు మంచి వ్యూవర్షిప్ అయితే వస్తుంది. మీరైతే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ అయితే పెట్టాలి. ఇది మీ క్రియేటివిటీని బట్టే ఉంటుంది. నేనైతే చెప్పలేను కదా అన్నీ ఎలా చేయాలో. ఓకేనా, సో మీరైతే మంచిగా థింక్ చేసి మీరు ఎలాంటి క్యాప్షన్స్ ఉంటే వ్యూ చేస్తారో అలాంటి క్యాప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో చెప్తున్నాను, మనం తెలుగులో వీడియో తీసినప్పుడు తప్పకుండా మీరు తెలుగులోనే క్యాప్షన్ని రాయండి. మీకు తెలుగు కీబోర్డ్ అలవాటు ఉంటే అక్కడనే టైప్ చేయొచ్చు. లేకపోతే గూగుల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు టైపింగ్ అని సెర్చ్ చేసినట్లయితే చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఏదైనా ఒకటి యూజ్ చేసి మీరైతే తీసుకోవచ్చు. మీరు ఏం సెర్చ్ చేస్తారంటే ఇంగ్లీష్ టు తెలుగు టైపింగ్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీరైతే ఇంగ్లీష్లోనే రాయండి, అది తెలుగులో కన్వర్ట్ అవుతుంది. అక్కడ నుంచి అది కాపీ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నాను? మొబైల్ని యూజ్ చేసి థంబ్నెయిల్స్ ఇలా క్రియేట్ చేయండి అని పెట్టాను. సో ఇది నేను కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకుని ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది స్టిక్కర్ పక్కకు, దాని మీద క్లిక్ ఇచ్చేసి ఆ క్యాప్షన్ అయితే ఇక్కడ పెట్టేయండి. పెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి మనం కలర్స్ ఇవ్వాలి. దీనికి ఒక మంచి అట్రాక్టివ్ కలర్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యే విధంగా కొన్ని వైట్ కలర్స్ అలా యూజ్ చేస్తే కనిపించకపోవచ్చు. టెక్స్ట్లో ఫండ్స్ కూడా ఉంటాయి. మీకు కావాలంటే
టెక్స్ట్ పై క్లిక్ ఇచ్చి డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫండ్స్ అయితే ఉంటాయి. అక్కడ మీకు నచ్చిన ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ మనకి కలర్స్ కూడా ఉన్నాయి. సో మీకు నచ్చిన విధంగా కలర్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మొబైల్ని యూజ్ చేసి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయండి ఇలా ఉంది కదా. ఇందులో ప్రతి ఒక వర్డ్కి ఒక డిఫరెంట్ కలర్ని యూజ్ చేయండి. ఓకేనా? ఇలా ఏం జరుగుతుందంటే కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అలాగే ఇంగ్లీష్ వర్డ్ ఒకటి ఉంది దీంట్లో మధ్యలో, థంబ్నెయిల్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ కదా. దీన్ని తెలుగులో రాస్తే అది చదవడానికి అంత బాగుండదు. ఓకేనా? అది చదవడానికి సెట్ అవ్వదు. సో ఇలాంటి వర్డ్స్ ఉంటాయి కొన్ని, క్రియేషన్, థంబ్నెయిల్స్ ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. వీటిని మీరు తప్పకుండా దాన్ని ఇంగ్లీష్లోనే రాయండి. ఓకేనా? మిగతాన్ని తెలుగులో యూజ్ చేసి ఓన్లీ థంబ్నెయిల్స్ అనే వర్డ్ని మీరు ఇంగ్లీష్లో రాస్తే అది కొంచెం చదవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, మనకి టెస్ట్ అయిపోయింది. దీన్ని మీరు ఎక్కడ పడితే అక్కడ దాన్ని మూవ్ చేసుకుంటూ పెట్టేయచ్చు. పైన పెడతారో కింద పెడతారో అది మీ ఇష్టం. బట్ మనకేంటంటే ఇక్కడ కింద పెట్టడానికి లేదు, మనకి ఇక్కడ వీడియో అవన్నీ ప్లే అవుతుంటాయి కాబట్టి పైన పెట్టండి బెటర్. తర్వాత ఇప్పుడు మీరు ఒక ఫోటో, మీది ఏదైనా ఫోటో ఉంటే దాన్ని యాడ్ చేయండి. లేదు అంటే దానికి రిలేటెడ్ ఏదైనా ఫోటో, ఇప్పుడు నేను థంబ్నెయిల్స్ అనుకుంటున్నాను. సో గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ పిక్చర్ని పిఎన్జీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ లోగో ఏదైతే ఉందో సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టిక్కర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ స్టార్టింగ్లో మన గ్యాలరీ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ ఇచ్చి ఇంపోర్ట్ పై క్లిక్ ఇచ్చినట్లయితే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అందులో నుంచి నేను ఏదైతే ఫోటో పెట్టాలనుకున్నానో దాన్ని పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇలా మీ ఫోటో పెడతారో లేకపోతే మీకు రిలేటెడ్ కంటెంట్ ఫోటోని పెడతారో అది మీ ఇష్టం. పెట్టిన తర్వాత దాన్ని ప్రాపర్గా అడ్జస్ట్ అయితే చేసుకొని మీరు ఏం చేస్తారంటే అన్నిటినీ చేసేసి రైట్ సింబల్పై క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అని ఉంటుంది పైన. ఓకే, దాని మీద క్లిక్ ఇచ్చేయండి. ఈ ఫోటో అయితే మీకు సేవ్ అయిపోతుంది. దాన్ని మీరు గ్యాలరీలో చూసుకోవచ్చు. సో దెన్ మీరు థంబ్నెయిల్గా అయితే వాడుకోవచ్చు. సో ఇలా మీరు సింపుల్గా మొబైల్ని యూజ్ చేసి థంబ్నెయిల్స్ అయితే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో థంబ్నెయిల్స్లో మెయిన్గా కావాల్సింది క్రియేటివిటీ. మీకు మంచి క్రియేటివిటీ ఉంటే థంబ్నెయిల్స్ అనేవి బాగా క్రియేట్ చేయొచ్చు. మొబైల్ అయినా పీసీ అయినా ఏదైనా సరే క్రియేటివిటీ రిక్వైర్డ్. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.